పిల్లలకి సంబంధించి ఫిజియోథెరపీ అంటే ఏంటి? పీడియాట్రిక్ ఫిజియోథెరపీ వాళ్ళకి మైల్ స్టోన్స్ డెవలప్మెంట్లో డిలే ఉంటాయి కదా. కొంతమందికి బ్రెయిన్లో క్లాట్స్ అవుతాయి డెలివరీ టైంలో. హెమిప్లీజియా అంటాం, అంటే వన్ సైడ్ బాడీ పెరాలసిస్ ఉంటుంది వాళ్ళది. పిల్లల్లో ఫిజికల్ గా డిలేగా ఉన్నారు అని ఎలా తెలుస్తుంది? క్రీపింగ్, క్రాలింగ్ రావాలి, తర్వాత స్టాండింగ్ రావాలి. ఏదైనా ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, లేదంటే డెలివరీ టైంలో కానివ్వండి, ఇప్పుడు బర్త్ ఆస్ఫిక్సియా అంటాము, డిలేడ్ బర్త్ క్రై అంటాము. సో డాక్టర్ రాహుల్ గుల్వే గారితో మాట్లాడదాం. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ఆ, పిల్లలకి సంబంధించి ఫిజియోథెరపీ అంటే ఏంటి? అండ్ ఈ ఫిజియోథెరపీ ఎలాంటి పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది? ఎలాంటి సిచ్యువేషన్స్ లో? సో మనం పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ఏజ్ అప్రోప్రియేట్ ఎవరైతే పిల్లలు ఉండరో వాళ్ళకి మైల్ స్టోన్స్ డెవలప్మెంట్లో డిలే ఉంటాయి కదా, Okay. వాళ్ళకి పర్టికులర్గా మనం ఇవ్వడం జరుగుతుంది థెరపెటికల్ ఇంటర్వెన్షన్. దాంతోపాటు ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఏజ్ అప్రోప్రియేట్ వాళ్ళ మైల్ స్టోన్స్ అచీవ్ అయినా కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ప్రాపర్గా ఉండదు. అంటే ఇప్పుడు మోటార్ బ్యాలెన్స్ కానివ్వండి, కోఆర్డినేషన్ కానివ్వండి, ఆర్ మనం ఫ్రీక్వెంట్ ఫాల్స్ కానివ్వండి, లేదంటే మనకి ఫైన్ మోటార్ యాక్టివిటీస్ అంటాం. కొంతమంది పిల్లల గ్రిప్పింగ్, గ్రాస్పింగ్, హోల్డింగ్ తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా మనం ఫిజియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో బేసికల్గా ఇప్పుడు మన ఫైన్ మోటార్ అయినా, గ్రాస్ మోటార్ అయినా రెండిట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, అండ్ అలాంగ్ విత్ దట్ మనకి ఈ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ అనుకున్నాం కదా, దాంట్లో ఇష్యూ ఉన్నా కానీ డెఫినెట్గా మనం పీడియాట్రిక్ ఫిజియోథెరపీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే పిల్లల్లో ఫిజికల్ గా డిలేగా ఉన్నారు అని ఎలా తెలుస్తుంది? పేరెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇప్పుడు మనం జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు కదా, వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ ఉన్నారా లేదా. ఇప్పుడు సపోజ్ 4-5 monthsకి నెక్ కంట్రోల్ రావాలి, తర్వాత క్రీపింగ్, క్రాలింగ్ రావాలి, తర్వాత స్టాండింగ్ రావాలి. ఇప్పుడు సాధారణంగా కొంతమంది పిల్లలు ఏదైనా ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, లేదంటే డెలివరీ టైంలో కానివ్వండి, ఇప్పుడు బర్త్ ఆస్ఫిక్సియా అంటాము, డిలేడ్ బర్త్ క్రై అంటాము, ఇప్పుడు ఫోర్సెప్స్ డెలివరీస్ కానివ్వండి, ఇలాంటి ఏమైనా ఇన్సిడెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళల్లో డెవలప్మెంట్లో డిలే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మదర్కి డెఫినెట్గా తెలుస్తుంది పిల్లలకి కంపారిజన్ చేసినప్పుడు, ఆర్ వాళ్ళ ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పగలుగుతారు అన్నమాట. ఓకే, ఈ వయసులో ఇది రావాలి కదా, రావట్లేదు కదా. సో అలా మనం ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. కొంతమంది మాత్రం ఫైండ్ అవుట్ చేసినా యాక్సెప్టెన్స్ ఉండదు, అంటే వస్తుంది కదా అన్న దాంట్లో ఉంటారు అనమాట. దానివల్ల కూడా డిలే జరిగే అవకాశం ఉంటుంది. సో మనకి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు 1 yearలో పిల్లలు నిలబడాలి, నడవగలిగారు, రైట్. నడవలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు అంటే డెఫినెట్గా ఏదో ఒక ఇష్యూని బట్టనే కదా చేయలేకపోతారు. సో అలాంటి సందర్భాల్లో పేరెంట్స్ రావడం, కలవడం, అసెస్మెంట్ తీసుకోవడం జరిగితే ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేది మనం క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ఇప్పించడం వల్ల కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాము, నెక్ హోల్డ్ అవునండి. స్టిఫ్ గా హోల్డ్ చేయలేకపోవడం, కూర్చోకపోవడం లాంటివి అవును. చూస్తూ ఉంటాం. సో ఈ థెరపీ ఇప్పించడం వల్ల రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వస్తాయంటారా? 100% ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డెవలప్మెంట్లో డిలేలో ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళకి వేరే సొల్యూషన్ ఏం లేదు, ఓన్లీ పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ఇవ్వాల్సిందే. ఫిజియోథెరపీ. ఓకే. ఫిజియోథెరపీ వల్లనే కొంతమంది పెద్దవాళ్ళు ఆయిల్ మసాజెస్ లాంటివి చేస్తుంటారంటే స్టిఫ్ అవ్వాలి, స్ట్రాంగ్ అంటే అవ్వాలి అని. ఇప్పుడు అది సజెస్ట్ చేయొచ్చా? మసాజెస్ అనేవి జస్ట్ మనకి బాడీ స్మూత్నింగ్కి, కొంచెం మజిల్ రిలీజ్ అవ్వడానికి, టైట్నెస్ ఉన్నప్పుడు, సో అంతవరకే పనిచేస్తుంది. కానీ ఇప్పుడు Okay. పీడియాట్రిక్ ఫిజియోథెరపీ అనేది ఇట్ ఈస్ అ సైంటిఫిక్ అప్రోచ్. ఇప్పుడు ఏదైనా మనకి డెవలప్మెంట్లో డిలే ఉంది అంటే బ్రెయిన్ దాని స్ట్రక్చర్లో కానీ, దాని ఫంక్షనింగ్లో కానీ ఏదైనా ఇష్యూ ఉంటేనే కదా పిల్లలు ఏజ్ అప్రోప్రియేట్ వాళ్ళ మైల్ Yes. స్టోన్స్ డెవలప్ అవ్వవు. సో అలాంటి వాటికి మనం పైనుంచి మసాజెస్ చేయడం కానీ, ఆయిల్ పెట్టడం కానీ, ఓకే, అది హోమ్ బేస్డ్ రెమెడీ కింద చేసుకోవచ్చు ఏదైనా. కానీ ఇప్పుడు ప్రతి ఇష్యూకి ఒక రీజన్ అనేది ఒకటి ఉంటుంది, రైట్. సో అది ప్రాబ్లం ఎందుకు అయింది, ఎందుకు వచ్చింది, ఎందుకు పిల్లలు ఏజ్ అప్రోప్రియేట్ డెవలప్ అవ్వట్లేదు అనేది మనకు క్లియర్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే, ఎంఆర్ఐస్ కానివ్వండి, ఆర్ మనకి ఈసీటీ కానివ్వండి, ఈజీ కానివ్వండి, ఇలాంటి జెనెటికల్ స్క్రీనింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనం చేస్తే బర్త్ హిస్టరీ కూడా చూస్తే మనకి ప్రాబ్లం ఏముంది అనేది Okay. తెలిసిపోతుంది. సో దాన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం ఏంటంటే పీడియాట్రిక్ ఫిజియోథెరపీలో మనం బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నాం, ఓకే. రీలెర్నింగ్ ప్రాసెస్ లాగా. ఓకే, సో ఇష్యూని ఐడెంటిఫై చేసి మనం సైంటిఫిక్ వేలో ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచెస్తోని తన బ్రెయిన్ని ట్రైన్ చేసి సేమ్ మళ్ళీ ఏదైతే కంట్రోల్ కమాండ్ ఏదైతే మిస్ అయిందో పిల్లలకి, అది మనం
తన బ్రెయిన్ మళ్ళీ ఇప్పుడు నెక్ కంట్రోల్ రాలేదన్నారు మీరు. హ్మ్. ఇప్పుడు క్రీపింగ్ లేదు, క్రాలింగ్ లేదు. హ్మ్. సో, మన బ్రెయిన్ ఆ స్ట్రక్చర్‌ని, మజిల్‌ని, ఆ మోటార్ మూవ్‌మెంట్‌ని కంట్రోల్ హ్మ్. చేసేటట్టుగా రీలెర్నింగ్ చేపిస్తామనమాట. ఓకే. దానివల్ల మనకి ఇంప్రూవ్‌మెంట్ రావడం జరుగుతది. ఓకే. అంటే క్రాలింగ్ అండ్ వాకింగ్‌లో డిలే ఉన్నా గూడా ఇలాంటి థెరపీస్ ఇప్పించడం వల్ల రిజల్ట్స్ ఉంటుందంటారు. 100% వాళ్ళకి అంటే హుహు. ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే పీడియాట్రిక్ ఫిజియోథెరపీనే. ఓకే. కాకపోతే ఇప్పుడు వాళ్ళ సివియారిటీని బేస్ చేసుకొని ఇప్పుడు హుహు. సెరెబ్రల్ పాల్సీ కేసెస్ ఉంటారు. ఓకే. ఎంఆర్ కేసెస్ ఉంటారు. ఇప్పుడు మైల్డ్, మోడరేట్, సివియర్ అనే దాంట్లో మనకు కేటగరీస్ ఉంటాయి గదా! ఇప్పుడు హ్మ్. తక్కువ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకి తొందరగా ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది. ఇప్పుడు సివియారిటీ పిల్లలకి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతదంటే ఎక్కువ టైం పడతదనమాట ఓకే. రిజల్ట్ రావడానికి. కానీ రిజల్ట్ అయితే పీడియాట్రిక్ ఓకే. ఫిజియోథెరపీ ద్వారానే రావాలి. ఓకే. అంటే ఇలాంటి పిల్లలకి థెరపీస్‌తో పాటు ఇంకేమైనా డివైసెస్ గూడా మీరు సజెస్ట్ చేస్తారా? డెఫినిట్‌గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడు మన దగ్గర వచ్చే పిల్లలు చాలా డిఫరెంట్ కేటగరీ హ్మ్. నుంచి వచ్చేవాళ్ళుంటారు గదా! ఇప్పుడు కొంతమందికి ఓన్లీ ఎక్సర్‌సైజ్ థెరపీ హ్మ్. దాంట్లో మనకి థెరపెటికల్ ఇంటర్వెన్షన్స్‌లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఎన్‌ఈటీ అని, మువాత్ అని దాంతో పాటు మేస్ థెరపీ అని, ట్రెడిషనల్ ఫిజియోథెరపీ అని, హ్మ్. పీఎన్ఎఫ్ అని ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏదైతే మనకి హెల్ప్‌ఫుల్ అవుతదో ఆ కాన్సెప్ట్‌ని మనం ఇవ్వడం జరుగుతది. దాంతో పాటు ఇప్పుడు కొంతమందికి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు పోలియో ఉంది సపోజ్ ఎగ్జాంపుల్. హ్మ్. ఓకే. ఏదైనా నీ డిఫార్మిటీస్ ఉన్నాయి. వాళ్ళకి అంటే నీడ్ బేస్డ్ మనకి డివైసెస్ గూడా మనం ఇవ్వడం జరుగుతది. సపోర్టివ్ డివైసెస్. ఓకే. దానివల్ల ఇంకా మనకి యాడ్ ఆన్ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటది. వాళ్ళ ప్రోగ్రెస్ ఫాస్ట్‌గా వచ్చే అవకాశం ఉంటది. అండ్ పిల్లల్లో స్ట్రెంగ్త్, బ్యాలెన్సింగ్ అండ్ యెస్. కోఆర్డినేషన్ ఇవన్నీ గూడా ఫిజియోథెరపీ, యెస్. పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ద్వారా ఎలా ఇంప్రూవ్ చేస్తారు? ఇప్పుడు మనకి ఏదైనా ఇంతకుముందు అనుకున్నాం గదా! మనకి స్ట్రెంత్ అంటే ఎక్సర్‌సైజెస్ ద్వారా వస్తది. బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్రెయిన్ ట్రైనింగ్. ఇప్పుడు మనం నార్మల్‌గా మన బ్రెయిన్, దాని ఫంక్షనింగ్ కరెక్ట్‌గుంటే మనకెవరు నేర్పించనక్కర్లేదు కదా! నడక. హ్మ్. అవును. ఇప్పుడు మాటలు గూడా ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. మనం వయసుతో పాటు అన్నీ నేర్చుకుంటూ వెళ్తామనమాట. ఓకే. కానీ ఏదైనా మన బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉంటేనే స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉన్నా ఓకే. ఇంతకుముందు ఏదైనా ఇప్పుడు చాలా అనుకున్నాం కదా! జెనెటికల్ డిజార్డర్ హ్మ్. ఆహ్, అంటే దాంతో పాటు కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. డె డెలివరీ టైమ్‌లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఓకే. మేనరికం ఇలాంటి అన్ని ఇప్పుడు కండిషన్స్. చాలా ఇష్యూస్ ఉంటాయి కదా! హ్మ్. దానివల్ల ఏదో ఒక దాంట్లో ఇప్పుడు కొంతమందికి అన్నీ బావుండి హ్మ్. ఫిట్స్ ఉంటాయి. ఓహ్! మనకి ఎపిలెప్సీస్ అలా. సో, హ్మ్. అలా ఉన్నప్పుడు గూడా లోపల బ్రెయిన్‌లో ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ జరిగి యెస్. బ్రెయిన్‌లో న్యూరాన్స్ డ్యామేజ్ అవుతాయి. సో, వాటెవర్ ద రీజన్ ఈస్ వాళ్ళకి డెవలప్‌మెంట్‌లో డిలే ఉంది అంటే డెఫినిట్‌గా ఫిజియోథెరపీ ఇవ్వాల్సిందే. ఓకే. అండ్ డెవలప్‌మెంట్‌లో డిలే ఉన్నా మనకి క్లియర్‌గా కనిపిస్తది. కానీ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ కూడా బ్రెయిన్ కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటేనే అలా మనం చేయలేమనమాట. ఓకే. సో, దీనికి మనం మళ్ళీ ట్రైనింగ్ అనుకున్నాం గదా! డిఫరెంట్ థెరపెటికల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా మనం మళ్ళీ వాళ్ళ బ్రెయిన్‌ని ట్రైన్ చేయడం వల్ల ఏదైతే హ్మ్. వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయో దాన్ని గూడా మనం 100% అడ్రెస్ చేయొచ్చు. ఓకే. అలాగే పిల్లల్లో మనం కొంతమందిలో గ్రిప్పింగ్ సరిగ్గా ఉండదు చూడండి. అవునండి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు పీడియాట్రిక్ ఫిజియోథెరపీలో ఎలాంటి థెరపీస్ ఇస్తారు? ఇప్పుడు సేమ్ ఇప్పుడు కొంతమందికి కాంట్రాక్చర్స్ ఉండొచ్చు. ఆర్ హ్మ్. కొంతమందికి ఇప్పుడు మనం హెమిప్లీజియా అంటాం. ఇప్పుడు హ్మ్. కొంతమందికి బ్రెయిన్‌లో క్లాట్స్ అవుతాయి డెలివరీ టైమ్‌లో. హ్మ్. ఓకే. తర్వాత గూడా ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ జరిగి హెమిప్లీజియా అంటాం. అంటే వన్ సైడ్ బాడీ పారాలిసిస్ ఉంటది వాళ్ళది. ఓకే. ఓహ్! కాళ్ళు, చెయ్యి వన్ సైడ్. లెఫ్ట్ సైడ్ అయినా అవ్వచ్చు, రైట్ సైడ్ అయినా అవ్వచ్చు. సో, వాళ్ళలో చాలా ఫైన్ మోటార్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. వాళ్ళకి గ్రిప్పింగ్, గ్రాస్పింగ్ ఇష్యూస్ ఉంటది. ప్లస్ ఆ స్టిఫ్‌నెస్ ఉంటది. సో, దానివల్ల వాళ్ళు వాళ్ళ పనులన్నీ ప్రాపర్‌గా చేయలేరన్నమాట. సో, ఓకే. దానికోసం పీడియాట్రిక్ ఫిజియోథెరపీ చాలా బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అవుతది. మనం మళ్ళీ ఆ స్ట్రక్చర్‌ని కోఆర్డినేట్ జేయడం, ట్రైన్ జేయడం, స్ట్రెంత్ జేయడం అంటే డిఫరెంట్ టాస్క్ బేస్డ్ యాక్టివిటీస్ ఇచ్చి హ్మ్. ఆ ఏరియాని ఇది చేసుకుంటాం. కానీ సాధారణంగా ఏమవుతదంటే ఇప్పుడు మనకి పిల్లలు ఏం జేస్తారు, సపోజ్ రైట్ సైడ్ హ్యాండ్‌లో ఏదైనా ఎఫెక్ట్ ఉంది, ప్రాబ్లమ్ ఉంది. సో, వాళ్ళు దీనితోని పని చేయలేకపోతున్నారు. హ్మ్. సో, దీన్ని వాడడం వదిలేస్తారన్నమాట. ఆపేస్తారు. ఆపేసేసి దీన్నే ఎక్కువ అంటే ఎటువైపు అయితే ప్రాబ్లమ్ లేదో ఆ ఏరియాని ఎక్కువ వాడుతా ఉంటారు. సో, దీనివల్ల ఏమవుతది ఇంకా ఈ ఏరియా ఈ హ్యాండ్‌ని వాడకపోవడం వల్ల ఇంకా ఇండ్యూస్‌లోకి వెళ్తది కదా! ఓకే. సో, మనం దీనికి ఇప్పుడు దీంట్లో ప్రాబ్లమ్ ఉంది. దీన్ని హ్మ్. ఐడెంటిఫై చేసి, దాన్ని ట్రైన్ చేసి, దాని ఉపయోగంలో అంటే వాడేటట్టు చేయగలిగితేనే ఇంకా దీన్ని బ్రెయిన్ కోఆర్డినేట్ చేయగలుగుతది ప్రాపర్‌గా. సో,
ఇలాంటి సందర్భాల్లో మనము కొన్ని అంటే విదేశాల్లో కన్సల్టెంట్ మూవ్మెంట్స్ థెరపీ అంటాం అనమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్‌ని పక్కన పెట్టేస్తారనమాట. కట్టేసి పెట్టేస్తారు. సో, దాంతో పాటు ఏంటంటే అప్పుడు ఆప్షన్ ఉండదు కాబట్టి పిల్లలకి ఇంకా ఈ హ్యాండ్‌నే యూజ్ చేయడానికి బ్రెయిన్ చాలా ఇనిషియేట్ చేస్తదనమాట. సో, దానివల్ల కూడా మనకి ఇంప్రూవ్‌మెంట్స్ ఇంకా ఫాస్ట్‌గా వచ్చే అవకాశం ఉంటది. కానీ చాలా సందర్భాల్లో మనమైతే దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయము. డెఫినిట్‌గా ఈ ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ ఇష్యూస్ ఉన్న దాంట్లో కూడా మనం చాలా బాగా హెల్ప్ ఓకే. చేయొచ్చు. అండ్ పిల్లల్లో కొంతమందిలో చూస్తూ ఉంటాం మజిల్ టైట్నింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవునండి. అలాంటి వాళ్ళకి సర్జరీ లేకుండా ఇలా అవును. పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ద్వారా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్‌గా చేయొచ్చు. ఇప్పుడు మజిల్ టైట్‌నెస్ అయినా, మజిల్ వీక్‌నెస్ అయినా, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ లోకల్ ప్రాబ్లమ్ ఉంటది. కానీ చాలా సందర్భాల్లో అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం వల్లనే అలా అవుతది. ఇప్పుడు స్పాస్టిసిటీ అంటాము సెరెబ్రల్ పాల్సీ కేసెస్‌లో. సో, అక్కడ మజిల్ టైట్‌నెస్ ఉంది. ఓకే. మజిల్ టైట్‌నెస్ ఉండడం వల్ల ఇప్పుడు మూవ్‌మెంట్ కూడా రెస్ట్రిక్ట్ ఉంటది. జాయింట్ మూవ్‌మెంట్ కూడా రెస్ట్రిక్ట్ ఉంటది. ఓకే. సో, దీనికి మనం ఫిజియోథెరపీలో బ్రెయిన్‌ని ట్రైన్ చేస్తున్నాం కదా! ఫంక్షనల్ యాక్టివిటీస్‌ని ఎక్కువ ఇనిషియేట్ చేస్తున్నాం. సో, దానివల్ల ఏమవుతదంటే మెల్లమెల్లగా మనం థెరపీ ఇచ్చుకుంటూ ఉండడం వల్ల బ్రెయిన్ ఆ ఏరియాని ప్రాపర్‌గా కోఆర్డినేట్ చేయడం అండ్ ఫంక్షనల్‌గా ఆ స్ట్రక్చర్‌ని యూసేజ్‌లో పెట్టడం వల్ల అక్కడ మొబిలిటీ అనేది స్టార్ట్ అవుతది. ఓకే. సో, ఎప్పుడైతే మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతదో, ఫంక్షనింగ్‌గా యూసేజ్ పెరుగుతదో, సో, డెఫినిట్‌గా అక్కడ ఉండే స్పాస్టిసిటీ గానీ, టైట్‌నెస్ గానీ అవన్నీ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తాయి. సో, ఓకే. కొన్ని సందర్భాల్లో సర్జరీస్ గానీ, లేదంటే బటక్స్ అని ఇంజెక్షన్స్ గానీ వేయడం జరుగుతదనమాట. కానీ అది మనం ప్రాపర్‌గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలిగితే మాత్రం వాటిని అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంటది. కొంతమంది పిల్లలు పేరెంట్స్‌లో మనం చూస్తూ ఉంటాము. పిల్లలు ఒకవేళ మీరు చెప్పినటువంటి మైల్ స్టోన్స్ టైంకి అచీవ్ చేయనప్పుడు పేరెంట్స్ పెద్దవాళ్ళ ఇంట్లో చెప్తూ అవునండి. ఉంటారు. ఓకే. కొంతమందిలో డిలే అవ్వచ్చు. లేదంటే మగపిల్లలు ఆడవాళ్ళ కన్నా కొంచెం డిలే ఉంటుంది. ఒక 1 మంత్, 2 మంత్ అని చెప్పి అవును. డిలే ఉంటుంది. సో, కంగారు పడకండి పర్లేదు అంటూ ఉంటారు. సో, అది కరెక్టేనా? మీరేం చెప్తారు యాస్ ఎ డాక్టర్? అంటే ఇప్పుడు మనకి ప్రతి దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటది. ఓకే. యాక్సెప్టబిలిటీ. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నెక్ కంట్రోల్ సపోజ్ థర్డ్, ఫోర్త్ మంత్‌కో రావాలి. ఫిఫ్త్ మంత్‌కొచ్చింది. అసలు పెద్ద డిలే కాదది. రైట్. ఓకే. ఇప్పుడు కొంతమంది పిల్లలు 10థ్ మంత్, 11థ్ మంత్‌కే పట్టుకొని నిలబడడం, నడవడం మొదలవుతది. కొంతమంది పిల్లలు 15 మంత్స్ వచ్చినా నడవరు. సో, ఏదైనా డిలే అనేది కొంచెం ఒక 1 మంతో, 2 మంత్సో ఉంటే పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఓకే. తన హిస్టరీ కూడా ఇంపార్టెంట్ గదా! ఇప్పుడు మనకు హ్మ్. డిలే ఉన్నాడు అంటే వేరే ఏమైనా హిస్టరీ ఉందా తనకి? ఓకే. అన్ని వేరే ఒకటి అంటే గ్రాస్ మోటార్, ఫైన్ మోటారే గాకుండా అంటే హ్మ్. వేరే మైల్ స్టోన్స్ కూడా చూస్తాం గదా మనం. ఓకే. స్పీచ్ ఎలా ఉంది? కాగ్నిషన్ ఎలా ఉంది? హ్మ్. తన విజన్ ఎలా ఉంది? తన అండర్‌స్టాండింగ్ ఓకే. ఓకే. తన సోషలైజేషన్ ఓకే. సో, ఇవన్నీ మైల్ స్టోన్స్ కూడా చూస్తాం. సో, దేంట్లో ప్రాబ్లమ్ లేదనుకోండి, దీంట్లో కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మల్టిపుల్ ఏరియాస్‌లో ఉండే అవకాశం ఉంటది. ఓహ్! ప్రాబ్లమ్స్. రైట్. అండ్ ఆ డిలే కూడా సిగ్నిఫికెంట్‌గా ఉండే అవకాశం ఉంటది. ఎక్కువ డిలే ఉందనుకోండి, సో, డెఫినిట్‌గా ఏదో వస్తది అని వెయిట్ చేయడం కంటే అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు ఏజ్ అప్రోప్రియట్ రావట్లేదు అని మనం ఓకే. స్క్రీనింగ్ చేస్తే కదా అసలు ప్రాబ్లమ్ ఎక్కడుంది? హ్మ్. దేనివల్ల డిలే అయింది అనేది తెలుస్తది. ఓకే. సో, అలా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు మన దగ్గర వచ్చే పిల్లలు ఇప్పుడు స్పీచ్‌లో డిలే ఉంటది. హ్మ్. 4 ఇయర్స్, 5 ఇయర్స్ అయినా గానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు. ఓకే. అంటే 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఏజ్ వచ్చినా గానీ పిల్లలు మాట్లాడకపోతే యాక్సెప్టెన్స్ ఉండదు. ఓకే. వస్తది కదా అన్న కాన్సెప్ట్‌లోనే ఉంటారు. హుహు. కానీ సాధారణంగా మాటలు ఎప్పుడు మొదలవుతాయి మనకి? 2 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. మనకు 1 ఇయర్ నుంచే స్టార్ట్ అయిపోతది. వన్ బాబ్లింగ్ వర్డ్ సెంటెన్సెస్ అప్పటి అలా? నుంచే స్టార్ట్ అయిపోతది కదా! సో, ఇప్పుడు డెవలప్‌మెంట్‌లో డిలే ఉండడం అనేది ఆహ్, అంటే అంతకుముందు పాతకాలంలో ఏమైందో తెలియదు. ఎందుకు డిలే ఉందో కూడా తెలియదు. ఎంఆర్ఐస్ అవి ఇవి ఉండేటివి కావు కదా! ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. యెస్. ఎగ్జామినేషన్స్ చేస్తారు. అండ్ పీరియాడిక్ టెస్ట్‌లు కూడా ఎవ్రీ మంత్స్ బేబీకి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ అవును. టైంలోనే డాక్టర్స్ చెప్పేస్తూ ఉంటారు అవును. స్క్రీనింగ్‌లోనే. ఆ! రైట్. సో, మనకి ఇప్పుడు ఎవిడెన్స్ ఉంటుంది గదా! అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకయింది? అంటే తెలుసుకుంటే మనం వాళ్ళ బ్యూటిఫుల్ ఏజ్‌లో ఏదైతే వాళ్ళు డిలే ఉన్నారు అంటే
వాళ్ళ బ్రెయిన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోతుందనే అర్థం కదా. సో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇష్యూని తన బ్రెయిన్ని మనం ట్రైన్ చేసి తను ఏదైతే లాస్ అవ్వబోతున్నాడో అది ముందుగానే ఇచ్చేసామనుకోండి, ట్రైన్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసామనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరిది బాగుంటుంది? పిల్లలదే కదా. ఓకే. సో ఈ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అంటాం. ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. ఎంత తక్కువ ఎంత తొందరగా ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి పిల్లల్లో ఎంత తొందరగా మనం వాళ్ళ మీద వర్కౌట్ చేస్తే అంతే ఫాస్ట్ ఇంప్రూవ్‌మెంట్ వస్తది. అండ్ పిల్లలు సఫర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు మనం సపోజ్ 5 ఇయర్స్ ఏం మాట్లాడలేదు. సో తను ఎంత సఫర్ అయి ఉంటాడు లోపల నుంచి. ఎక్స్‌ప్రెషన్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఫిజియో కూడా అంతే. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు 1 ఇయర్ నుంచే నిలబడడం, నడవడం, పరిగెత్తడం, పడడం, లెగవడం ఇవన్నీ బుడిబుడి నడకలు అంటాం కదా. అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. రైట్. సో దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు చేయకుండా ఫియర్ కాంప్లెక్సిటీతోని ఒక ప్లేస్‌లోనే ఉండడం, ఆర్ వాళ్ళు నడిచినా గానీ ప్రాపర్‌గా నడవకపోవడం, ఈ బ్యాలెన్స్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉండడం వల్ల, పడడం వల్ల మళ్ళీ పిల్లలు దాన్ని ఇనిషియేట్ చేయకపోవడం. దీనివల్ల వాళ్ళ బ్యూటిఫుల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే చైల్డ్‌హుడ్ ఉంది కదా, అది లాస్ అవుతారు కదా వాళ్ళు. సో థెరపటికల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా మనం వాళ్ళ క్వాలిటీని యాడ్ చేయొచ్చు. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట పీడియాట్రిక్ ఫిజియోథెరపీ. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.